నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈరోజు టాపిక్ వచ్చేసి అసిడిటీ. అసిడిటీ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అసిడిటీ అంటే ఏంటి? దానికి గల కారణాలు ఏంటి? వీటన్నిటి గురించి డీటెయిల్‌గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. యెస్ సో సార్. మీరు అడిగారు కదా! సో ఎసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పి. సో ఇది వెరీ కామన్‌గా మనం తరచుగా వినే ప్రాబ్లము. లేకపోతే మేము డే టు డే మా ఓపీడీస్‌లో కూడా 90% ఈ ప్రాబ్లమ్‌తోనే వస్తూ ఉంటారు. ఓకే. సో అందరికీ తెలిసిందే అండి ఎసిడిటీ ఆర్ గ్యాస్ అంటే. సో మనకి పొట్టలో యాసిడ్ అనేది నార్మల్‌గా ఒక 2 లీటర్స్ వరకు పర్ డే వరకు రిలీజ్ అవుతా ఉంటుంది. సో అదేంటంటే మనకి హెల్ప్స్ ఇన్ డైజెషన్. అంటే మనం తిన్న ఆహారంలో వచ్చే ప్రోటీన్ ఇవన్నీ కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఫుడ్తో పాటు కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటి కడుపులోకి వెళ్తూ ఉంటాయి కదా. సో అలాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నింటిని కూడా వాటిని తీసేయడం ఆర్ నాశనం చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సో మీకు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే యాసిడ్, సో పొరపాటున మీరు ఒక బ్లేడో లేకపోతే ఏమన్నా మెటల్ మింగేసినా కూడా అది కరిగిపోయేంత స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. సో కడుపులో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఎప్పుడైతే యాసిడ్ అనేది కడుపులో నుంచి పైకి, అంటే మనకి ఈ ఆహార వాహిక ఈసోఫాగస్ అంటారు చూడండి, దానిలోకి మనకి యాసిడ్ అనేది పైకి వచ్చినప్పుడు సో మనకి కడుపులో మంట, ఛాతిలో మంట, ఆర్ హార్ట్ బర్న్ అని ఉంటారు చాలా మంది, గుండెల్లో మంట వస్తుందని, తేన్పులు, పుల్లటి తేన్పులు, అండ్ మనకి ఇంకా వేరే వచ్చేసరికి కొంచెం తినగానే హెవీగా ఫీల్ అవడం, కొంతమందికి ఎప్పుడు గొంతులో ఏదో ఉన్న ఒక ఫీలింగ్, సో ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటూ ఉంటారు. కొంతమంది రిపీటెడ్గా ఈ థ్రోట్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు, ఇట్లా క్లియర్ చేసుకోవడం, ఇట్లా డిఫరెంట్గా మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళకి అసలు ఎసిడిటీ ప్రాబ్లం ఉందనేది కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఏం సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి క్రానిక్గా కాఫ్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ దగ్గుతూ ఉంటారు. లేకపోతే కొంతమందికి రికరెంట్గా ముక్కు, చెవి, నోరు ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే చెవులు బ్లాక్ అవడం, ఇట్లాంటి ఎటిపికల్ సిమ్టమ్స్ కూడా కొంతమంది, అండ్ పళ్ళు తొందరగా అరిగిపోవడం, ఎనామిల్ అనేది దెబ్బతినడం, యాసిడ్ అనేది ఎక్స్పోజ్ అయ్యి, బ్యాడ్ బ్రెత్, ఇలాగా అవన్నీ రీజన్ కూడా దీనివల్లనే. అవన్నీ కూడా దీనివల్లే అవుతా ఉంటాయి. సో మనకి ఎసిడిటీ ఆర్ గ్యాస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే టిపికల్గా మనకి ఛాతిలో ఆర్ కడుపులో మంట. సో ఈ మంట ఉంటేనే మనం ఎసిడిటీ ఆర్ గ్యాస్ అనుకుంటాం. సో కొన్నిసార్లు మనకి టిపికల్ సిమ్టమ్స్ లేకుండా ఇలాంటి ఈ క్రానిక్ కాఫ్, చాలా మంది పల్మనాలజిస్టుల దగ్గరికి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి ఇట్లా వెళ్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి కాఫ్ అనేది తగ్గకపోవడం. సో ఫైనల్గా మనం ఈ కొన్ని రకాలైన టెస్టులు అవి చేసుకోవడం, మనకి దానికి రిఫ్లెక్స్ కారణం అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో ఈ ప్రధానమైన కారణం వచ్చేసరికి మనకి ఒక స్పింక్టర్ ఉంటుందండి. అంటే ఈ స్టమక్ కి, ఈ ఫుడ్ పైప్ కి మధ్యలో ఒక చిన్న స్పింక్టర్ లాగా ఉంటుంది. ఈ స్పింక్టర్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఈ తిన్న ఆహారం అనేది సో మనకి స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అయిపోవాలి. సో మళ్ళీ వెనకాల రాకుండా అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే మనకి లూజ్ అవుతుందో అప్పుడు ఈ ఫుడ్, యాసిడ్, గ్యాసెస్ అనేది పైకి ఎక్కువ లీక్ అయిపోయి మనకి ఈ ఎసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి చాలా కారణాలు ఉంటాయి. మనం సాధారణంగా చూసేది ఏంటంటే, సో ఎవరైతే టైం టు టైం ఫుడ్ తినరు, అంటే ఇర్రెగ్యులర్గా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళకి, లేకపోతే బాగా మసాలాలు, కారాలు, పులుపు, బాగా ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు, అలాగే ఓవర్ వెయిట్ అండి. అంటే నార్మల్గా మనం ఉండాల్సిన బాడీ కంటే కూడా వెయిట్ ఎక్కువ, అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాగే ఎక్కువ కాఫీ టీలు తాగేవాళ్ళు. సో 1-2 సార్లు పర్లేదు, చాలా మంది ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి కాఫీ టీలు తాగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ ఈ ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం, ఎందుకంటే అది ఈ స్పింక్టర్ని రిలాక్స్ చేస్తుంది. సో రిలాక్స్ చేస్తే మనకి ఎక్కువ రిఫ్లెక్స్ అవుతుంది. అలాగే కొన్ని రకాలైన పెయిన్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, ఇలాగ స్ట్రెస్, నిద్ర లేకపోవడం, అలాగే ఇలాగా చాలా కారణాలు ఉంటాయి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్. సో ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళు కూడా ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలాగే కాకుండా కొంచెం ఫిజియలాజికల్గా ప్రెగ్నెన్సీలో అంటే మనకి ఈ ఫీటస్ అబ్డామిన్లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి రిఫ్లెక్స్, సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కంప్లైంట్ చేసేది ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్లో ఎసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ కామన్గా చెప్తూ ఉంటారు. ఇలాగ రకరకాలైన రీజన్స్ ఉంటాయి. ఓకే.
సో జనరల్గా మేము ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ అంటే ఎప్పుడో 10 రోజులకు ఒకసారి లేకపోతే 2 వారాలకి 2 సార్లు అట్లా వస్తే పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. సో ప్రతిరోజు ఆర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అంటే దానివల్ల మీరు ఏమి చేయలేకపోతున్నారు, అది బాగా డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి మనం యూజువల్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఎవరికైనా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వాళ్ళకి నిజంగా ఎసిడిటీ ఉందా లేదా అనేది మనం చిన్నపాటి టెస్ట్లు అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి మేము జనరల్గా అడ్వైజ్ చేసే టెస్ట్ ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇది ఏదో చాలా పెద్ద టెస్ట్, మందులు ఫస్ట్ రాయండి అని. సో ఫస్ట్ అలా ఎండోస్కోపీ ఇష్టం లేని వాళ్ళకి కూడా మనం మందులు ఒక 2 వీక్స్ ఆర్ 4 వీక్స్ వాడమని చెప్తాం. మంచి రెస్పాన్స్ ఉంటే అది ఈక్వల్లీ, అంటే మనం టెస్ట్ చేయకుండా కూడా ఇది జిఆర్డి అని చెప్పి చెప్పొచ్చు. సో కాకపోతే మనకి ఎవరికైతే ఈ సిమ్టమ్స్ మళ్ళీ రికరెంట్గా ఆర్ రిపీటెడ్గా వెనకాలకు వస్తూ ఉంటాయో వాళ్ళకి ఈ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అది ఓన్లీ ఎసిడిటీ ప్రాబ్లమా, వేరే ఏమైనా కాంప్లికేషన్స్ కానీ వచ్చినాయా, లేకపోతే అలాంటి మిమిక్ చేస్తున్న ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ కూడా మనకి డీటెయిల్గా ఎండోస్కోపీలో తెలుస్తుంది. సో ఎండోస్కోపీ అంటే చాలా చిన్న టెస్ట్ అండి, హార్డ్లీ టేక్స్ 1 minute. సో మన చిన్న కెమెరా ఈ పొడవాటి గొట్టం ముందులో ఉంటుంది, అది వాళ్ళతో మింగిపించి ఈ గొంతు, పొట్ట, చిన్న పేగులో ఫస్ట్ భాగం ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా విజువలైజ్ చేస్తాం. ఎసిడిటీని ఫస్ట్ డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఎంత సివియర్గా ఎసిడిటీ ఉందని తెలుస్తుంది. మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, దాంతోపాటు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. ఒకవేళ మనకి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ కనుక అనిపిస్తే మనం వాటిని అప్పుడు డయాగ్నోసిస్ కూడా బయాప్సీ లాంటివి చేసుకోవచ్చు. సో ఇలాంటి టెస్ట్ చేయడం ద్వారా మనకి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. రెండోది, సో వన్స్ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ వాళ్ళకి అడ్వైస్ చేయాలండి. సో ఎవరైతే ఇర్రెగ్యులర్గా లేకపోతే ఎక్కువ అన్ఈవెన్ టైమ్స్లో తింటూ ఉంటారు, అంటే రాత్రి 12కి 1 గంటకి బిర్యానీలు తింటూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్. సో అట్లాంటి వాళ్ళు, లేకపోతే పొద్దున్నే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేవాళ్ళు, ఇట్లాగా ఇర్రెగ్యులర్ టైమింగ్లో తినేవాళ్ళు, వీళ్ళకి ఫస్ట్ ఎవ్రీ 2 to 3 hours స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ కాఫీలు టీలు ఎక్కువ తాగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ స్కూల్లో టీచర్స్, వీళ్ళు ఏంటంటే టైంపాస్కి అట్లా. సో అలాగా 6-7 times 8 times కాఫీలు తాగేవాళ్ళు 1 లేకపోతే 2కి తగ్గించడం అనేది ఇంపార్టెంట్. సో తగ్గించడం ద్వారా కూడా మనకి ఈ ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళు ఆపేయడం. సో మసాలాలు, పులుపులు, కారాలు తగ్గించమండం, కొంచెం బ్లాండ్ డైట్ ఆర్ ఎక్కువ కాయగూరలు, కూరగాయలు, పండ్లు ఉండే డైట్ తినమండం, బాగా వాటర్ తీసుకోవడం, కొంచెం ఎక్సర్సైజ్ ఆర్ వ్యాయామం చేయడం, లేకపోతే అధిక బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్కి సజెస్ట్ చేయడం. అలాగే మనం వీటితో పాటుగా సో మనం గ్యాస్ టాబ్లెట్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఒకసారి రాసిన తర్వాత మనం 4 weeks 6 weeks అని రాస్తాం. వాళ్ళకి బాగా తగ్గింది, బాగా పనిచేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు అదే తీసుకొని సంవత్సరాల కొద్దీ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దీంతో చాలా ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అండ్ వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ డైట్ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో మన పని మందే, ఈ టాబ్లెట్ పని ఇది అన్నట్టు ఉంటారు. సో అలాగా క్రానిక్గా చాలా మంది వాడేస్తూ ఉంటారండి, అంటే ఇయర్స్ టుగెదర్. సో అట్లా వాడడం వల్ల మళ్ళీ ఆ టాబ్లెట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువ కాలం వాడితే విటమిన్ B12, D డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్, ఒక్కొక్కసారి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆల్జిమర్స్ అనే మతిమరుపు లాంటి వ్యాధులు రావడము, నరాలు ఎఫెక్ట్ అవ్వడము, బ్లడ్ తగ్గడము, ఇట్లా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసే మనం క్రానిక్గా ఉపయోగించాల్సి వస్తే వాడాలి తప్పితే ఇట్లా మనం అప్పుడు తగ్గింది కదా, అప్పుడు డాక్టర్ రాసింది బాగా పనిచేసింది కదా అని మనమే వాడడం అనేది మంచిది కాదు. సో ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకి, ఈ ట్రీట్మెంట్తో పాటు మనం ఈ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ కనుక మనకి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ కూడా రిఫ్రాక్టరీ ఉంటే, అంటే తగ్గకపోతే మనం కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయండి. అంటే ఈసోఫేజియల్ మానోమెట్రీ అని, 24-hour pH స్టడీ అని. 24-hour pH స్టడీ అనేది మనకి ముక్కులో చిన్న ఒక దారం లాంటి పంపించి మనం ఈసోఫాగస్లో
మనకి యాసిడ్ అనేది ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాము, ఎంత ఎసిడిటీ ఉంది, ఎన్నిసార్లు వస్తుంది అని క్వాంటిఫై చేస్తాం మొత్తం. ఈ ఫుడ్ పైప్ అంతా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఈ ఎసిడిటీ ఒకసారి మనకి రిఫ్రాక్టరీ అనిపించినప్పుడు ఇలాంటి టెస్టులు చేసి దాన్ని ఏమన్నా మన ట్రీట్మెంట్ ఏమైనా అప్గ్రేడ్ చేయాలా, అంటే మనం వాడుతున్న టాబ్లెట్స్ని 2 పూట్ల వాడడమా, లేకపోతే ఒక్కొక్కసారి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్లో మనకి ఏంటంటే ఈ ఎసిడిటీ గ్యాస్కి పర్మనెంట్ సొల్యూషన్ లాగా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ లాంగ్ టర్మ్గా గ్యాస్ టాబ్లెట్లు వాడడం ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళకి ఈ ఎసిడిటీ ఆర్ గ్యాస్ టాబ్లెట్కి పర్మనెంట్ సొల్యూషన్గా ఈ ఫండ్ అప్లికేషన్ అనే ట్రీట్మెంట్స్, ఈ ఎండోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్స్, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే సర్జికల్గా లాప్రోస్కోపిక్ కూడా ఉంటాయి. కాకపోతే ఇది అందరికీ అడ్వైజ్ చేయము, సెలెక్టెడ్ వెరీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఇది అడ్వైజబుల్. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎసిడిటీ గ్యాస్ అని చెప్పేసి మీరు ఒకసారి బాగా పనిచేసింది, లేకపోతే తగ్గట్లేదు అయినా కూడా అలాంటి టాబ్లెట్లే వాడడము ఇట్లాంటివి మంచిది కాదు. సో ఎప్పుడైనా మనకి ఇలాంటి సిమ్టమ్స్ మాటికి మనం ఎక్స్పోజ్ అవుతున్నా మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు మీట్ డాక్టర్ని కలవాలి. సో సరైన పరీక్షలు చేయించుకోవాలి, అసలు రూట్ కాజ్ అదా కాదా తెలుసుకోవాలి. జస్ట్ టాబ్లెట్లు వాడడం వల్ల ప్రయోజనం ఉండదు, అన్నెసరీగా కాంప్లికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఎక్కువ దీర్ఘకాలికంగా ఉంటే తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.